దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. దేవునికి సమస్తము సాధ్యమైన అంశాన్ని పరిశీలించుద్దాం. మత్తయి సువార్త 19:26 ప్రకారం మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అని రాయబడి ఉంది. నిజమే, మనుషులకు అసాధ్యమైన రోగాలను వ్యాధులను దేవుడే స్వస్థపరచగలడు. మనుషులు తీర్చలేని సమస్యలను దేవుడే పరిష్కరించగలడు. కరువును తప్పించగలడు, అప్పులు తొలగించగలడు, మరణం నుండి విడిపించగలడు. ఎవరికీ సాధ్యంగాని అద్భుతాలు ఆత్మకార్యాలు అనేకం చేసి చూపించగలడు. వైద్య రంగంలో మానవులు చేయలేని అనేక కార్యాలను దేవుడు చేసి చూపించగలడు. ఇది ఎవరు తప్పించలేరు అనే వాటిని దేవుడు తప్పించగలడు. ఇది అసాధ్యమని మనుషులంటే నాకు సుసాధ్యమని దేవుడు తన శక్తిని ప్రపంచానికి చూపించగలడు. దేనినైతే మనుషులు చేయలేరో దాన్నే దేవుడు మొదట చేసి చూపించి తన బలమును ఈ విశ్వానికి చాటి చూపించగలడు. మనుషులు ఓడిపోయిన తర్వాతే దేవుడు గెలుస్తాడు. మనుషులకు ముగింపు గల పనే దేవునికి ప్రారంభ పనిగా ఉంటుంది. దైవశక్తి మానవ శక్తి కంటే 1,000,000 రెట్లు గొప్పదని సర్వమానవాళి తెలుసుకుని గ్రహించి దేవుణ్ణి విశ్వసించెదరగాక. ఆమేన్.